నమస్తే వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. రంగారెడ్డి జిల్లా కడతాల్లో కాంగ్రెస్ చేపట్టిన ఇందిరమ్మ ఆశీర్వాద బస్సు యాత్రను గిరిజన సంఘాల జేఏసీ నాయకులు అడ్డుకున్నారు. ఫ్యూచర్ సిటీ లగచర్ల బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. పోలీసులు నిరసనకారులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. గిరిజనులకు జరిగిన అన్యాయాలపై సమాధానం చెప్పకుండా సర్వోత్సవాలు నిర్వహించడం రాజకీయ డ్రామా అని నాయకులు విమర్శించారు. కాంగ్రెస్ 2 సంవత్సరాల్లో ఏమి ఇచ్చిందని చెప్పేసి 75 సంవత్సరాల్లో ఈ రోజు తండాలో ఉన్న రోడ్డు ఇచ్చింది కాంగ్రెస్, కరెంట్ తెచ్చింది కాంగ్రెస్, బడి కట్టించింది కాంగ్రెస్, చదువు నేర్పించింది కాంగ్రెస్, ఉద్యోగాలు ఇప్పించింది కాంగ్రెస్. ఈ రోజు మనకు తెల్ల చుక్కాలు వేసుకునే అదృష్టాన్ని కల్పించింది కాంగ్రెస్ కాదా? 10 సంవత్సరాల్లో ఒక ఉద్యోగం ఇచ్చిరా? 10 సంవత్సరాల్లో ఒక పథకం అన్న మన పేదవాళ్లకు ఇస్తా ఉన్నారు. ఇంకా రాబోయే రోజులలో కూడా ఇక్కడ ముఖ్యంగా ఆమనగల్లు, మాడుగుల, తలకొండపల్లి, వెల్దండ ఈ ప్రాంతాల నుంచి కడతాల ఎక్కువగా మరి అంతా లంబాడే సోదరులు ఉన్నారు, సోదరిమణులు ఉన్నారు. ఎక్కువ దాదాపుగా 40,000 మంది జనాభా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో నిజంగా చాలా మంది కూడా అందరూ ఎక్కువ మంది ఎక్కువ శాతం మంచిగా సెటిల్ అయిపోయినారు. కొంతమంది హైదరాబాద్ లో అయినారు, కొంతమంది దూర ప్రాంతాలలో ఇక్కడి నుంచి కూడా హైదరాబాద్ పోయి ఉద్యోగాలు చేసుకుంటూ బ్రహ్మాండంగా ఇక్కడ మరి సెటిల్ అవుతా ఉన్నారు. మీరు ఇంకా ఆర్థికంగా ఎదగాలని చెప్పేసి నేను భావిస్తున్నా. ఈ ప్రభుత్వాలు కూడా సహకరించాలని అన్ని సంక్షేమ పథకాలు బీద కుటుంబాలు ముఖ్యంగా ఈ లంబాడ సోదరులు అందరికీ కూడా చేరే విధంగా చాలా మంది మిత్రులు ఈరోజు గత ప్రభుత్వం దాదాపు హైదరాబాద్ లో ప్రజలను మోసం చేసిన గోల్డ్ మ్యాన్ సూర్యాబాయిను అత్తాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. తాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సన్నిహితుడినని, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కు స్నేహితుడినని చెప్పుకుంటూ పలువురిని నమ్మించాడు. విదేశాల నుంచి తక్కువ ధరకే బంగారం తెప్పిస్తానని చెప్పి లక్షల రూపాయలు వసూలు చేసినట్లుగా ఆరోపణలున్నాయి. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. गोल्डन सूर्या अलियास सूर्या कुमार पल्लव सूर्य बोल के हमारे दोस्तों को बोले तो ये लोग हमारा सही है बोल के समझे। किसका भी ये लोग जो है मशवरा नहीं लिए, लेकिन एक बार जो है 10 लाख दिए। 10 लाख देने के बाद उन्होंने क्या बोला, एक 1 kg गोल्ड को 1 करोड़ बोल के डिसाइड हुआ रेट। इन्होंने क्या करा, गोल्ड जो है आ रहा वो कंटेनर में आ रहा, मैं वो बाहर से इधर से आ रहा उधर से आ रहा बोल के रोज़ाना घुमाते 1 महीने हो गया, 2 महीने हो गए, तीसरा महीने हो गया, चौथा महीने हो गया। चौथा महीने में क्या बोले उन्होंने, ज़्यादा बात करे तो मेरे को సజ్జనార్ जो है ఎంటబడడం మొదలు పెడితే అట్లా కూడా ఆయన గోల్ గుమాయిస్తూ నిన్న ఎవరైతే ఈయనేం చేసిండు మా చారి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకొచ్చి ఆయన గట్టేసిండు, వాళ్ళు పీకల మీద కూర్చుంటారు। सूर्या कुमार केस लगाए तो पुलिस वाले फ़ोन करे, हम आके जो है जो भी सच है पूरा बोल दिए। उनका वीडियोस जो उन्होंने बात करे सो वीडियोस पूरा बता दिए। पुलिस वाले जब समझ गए अरे ये डुप्लीकेट आदमी है, ये फ्रॉड है, ये लोगों को सही भी फ्रॉड करे बोल के उन्होंने कंप्लेंट कर दिया। శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు 2.271 కిలోల అక్రమ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కౌలాలంపూర్ నుంచి వచ్చిన 2 ప్రయాణికులు బంగారాన్ని పేస్ట్ రూపంలో మార్చి నడుముకు కట్టుకుని తరలించేందుకు ప్రయత్నించినట్లుగా గుర్తించారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ సుమారు 3.36 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని అంతర్జాతీయ స్మగ్లింగ్ కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామానికి చెందిన రావణబోయిన యాదగిరి హత్య కేసును తూఫాన్ పోలీసులు ఛేదించారు. ప్రతీకార హత్యగా తేలిన ఈ కేసులో యాటా కిషన్, దిడ్డికాడి లింగం, యాటా లక్ష్మణ్ను అరెస్ట్ చేశారు. శ్రీధర్ హత్యకు యాదగిరి కుమారుడు కారణమని భావించి యాదగిరిని ఆటోలో అపహరించి డ్యాం సమీపంలో హత్య చేసినట్లుగా నిందితులు ఒప్పుకున్నారని డీఎస్పీ నరేంద్ర గౌడ్ తెలిపారు. ఘటనలో ఉపయోగించిన మొబైల్ ఫోన్లకు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రతిగా జరిగిన మరో హత్య తూప్రాన్ ఎల్లుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో కిడ్నాప్ చేసి తర్వాత జరిగిన హత్య. ఈ రెండు హత్యలు ఈ ప్రభు అని చెప్పేసి యాట మన రావణబోయిన ప్రభు, తర్వాత తుపాకుల శోభ అని చెప్పేసి ఇద్దరు అక్క తమ్ముళ్ళు. సో వాళ్ళ కుటుంబము, వాళ్ళు ఒక కుటుంబము. తర్వాత యాట కిషను, తర్వాత యాట శ్రీధరు అని చెప్పేసి వీళ్ళు తండ్రి కొడుకులు, వీళ్ళది ఒక కుటుంబము. ఈ కుటుంబాలకు సంబంధించి యాట తుపాకుల శోభాన్ని ఆ క్రమంలో మొన్న 22వ తారీఖు నాడు ఈ రెండు వర్గాల మధ్యన ఈ రకంగా గొడవ జరుగుతున్న క్రమంలో ఈ ప్రభు చేసి రావణబోయిన ప్రభు వాళ్ళ కుటుంబ సభ్యులు అనంతసాగర్లో జరిగిన వాళ్ళ బంధువుల ఇంట్లో జరిగిన ఒక ఫంక్షన్ అటెండ్ అయ్యి రిటర్న్ అవుతున్న క్రమంలో యాట ప్రభు, తర్వాత మొదటి కేసులో చనిపోయిన మృతుడు యాట శ్రీధరు, తర్వాత ఈ రావణబోయిన బలంగా ఈ వెహికల్ తోటి ఆటోతోటి గుద్ది ఆయనను యాట శ్రీధర్ని, ఆయనతో పాటు వెనక బైక్ వెనకాల కూర్చున్న ప్రభాకర్ని గుద్దడంతో ఆయన అక్కడికక్కడే ఆయన రోడ్డు మీద పడేసి తలకు తీవ్రమైన అనుకోకుండా ఈ తూప్రాన్ నర్సాపూర్ చౌరస్తాలో, తూప్రాన్కి సంబంధించిన నర్సాపూర్ చౌరస్తాలో ఎవరైతే ఈ కోనసీమ జిల్లా అప్పనపల్లి శ్రీ బాలబాలాజీ దేవస్థానంలో తిరుమల కళ్యాణ మహోత్సవం మహాగజమాల యాత్ర భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. భక్తుల స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి పట్టు వస్త్రాలు సమర్పించారు. వెస్ట్ గోదావరి నుండి ముత్యాలమ్మ దేవస్థానం నుంచి గజమాలను ఊరేగింపుగా తీసుకొచ్చి సమర్పించారు. ఈ వేడుకల్లో దేవస్థాన అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బాపట్ల జిల్లా చీరాలలో మొహరం పర్వదినాన్ని పురస్కరించుకుని పేరాల పిర్లచావిడి వద్ద ప్రత్యేక ప్రార్థనలు, మతపరమైన కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ వేడుకల్లో షేక్ గాఫర్ పాల్గొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. మొహరం త్యాగం, ధర్మం, సహనం, సోదరభావానికి ప్రతీక అని పేర్కొన్నారు. అగ్నిగుండం కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలవగా కులమతాలకు అతీతంగా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని పిర్ల ఆశీస్సులు పొందారు. విశాఖపట్నంలో భారతీయ హెయిర్ అండ్ బ్యూటీ రంగానికి మరొక కొత్త అడుగుగా ఇండియన్ కర్ల్స్ ప్రీమియం సెలూన్ ప్రారంభమైంది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, విశాఖ ఎంపీ భరత్, దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, సినీ నటీమణులు రెడ్డి కుమారి, బిందు మాధవి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఆధునిక సేవలతో వినియోగదారులకు నాణ్యమైన బ్యూటీ, హెయిర్ కేర్ సేవలు అందించనున్నట్లుగా నిర్వాహకులు తెలిపారు.
టెక్నికలీ దాన్ని సెమీ పర్మనెంట్ హెయిర్ ఎక్స్టెన్షన్ అంటారు. ఈ టెక్నిక్ కోసం ఐ మీన్ స్టేజ్ ఇన్ బాస్కో అండ్ స్పెయిన్, యూరోప్, వెస్టర్న్ ఆల్ ద కంట్రీస్ తిరిగాను. సో మామూలుగా హెయిర్ ఎక్స్టెన్షన్ కంపెనీ కాకుండా వీళ్ళు హెయిర్ ఎక్స్పోర్ట్ బిజినెస్. సో దాని ద్వారా నేను నేర్చుకున్నటువంటి ప్రతి ఒక్క టెక్నిక్ని మన భారతదేశ ప్రజల కోసం ఇండియాలో మనం లాంచ్ చేస్తాం. ఇండియాలో లాంచ్ అయినటువంటి మోస్ట్ ఆఫ్ ది బ్యూటిఫుల్ టెక్నిక్స్ అని ఇండియన్ గర్ల్స్ ద్వారా విశాఖపట్నంలో కూడా అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా వికారాబాద్ జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన 2K రన్ను తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రారంభించారు. డ్రగ్స్ వ్యక్తి, కుటుంబం, సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతాయని, యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. తల్లిదండ్రులు, విద్యాసంస్థలు కలిసి అవగాహన పెంచాలని సూచించిన ఆయన మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ మెహరాజ్ సహా పలువురు అధికారులు పాల్గొన్నారు. మంచి డబ్బులు కావాలి, దానికోసం వాళ్ళు దే ఆర్ టర్నింగ్ ఇంటూ పెడ్లర్స్. సో ఎవరొకరికి పట్టుకుని వస్తే మీరు ఏం చేస్తున్నారు, ఎలా డ్రగ్ కొంటున్నారు, ఎలా కన్జ్యూమ్ చేస్తున్నారు, ఇక్కడ దొరుకుతుంది, నేను కూడా సేల్ చేస్తున్నాను చిన్న చిన్న క్వాంటిటీస్లో. ఇది మొత్తం ఒక ర్యాకెట్ నడుస్తుంది విచ్ ఇస్ వెరీ హై లెవెల్. ఇప్పుడు ఇంతకుముందు ఉమాశంకర్ గారు చెప్పారు మన అడ్జాయినింగ్ కంట్రీస్. సో డ్రగ్ కన్సంప్షన్ మీ ఆరోగ్యం కోసం మాత్రమే కాదు, ఈ కంట్రీ యాంటీ నేషనల్ ఉంది, యాంటీ నేషనల్ యాక్టివిటీస్ కూడా దాంతో ప్రమోట్ అవుతున్నాయి. అండ్ ఈ కంట్రీ భవిష్యత్తు కోసం కూడా ప్రమాదకరం ఉంది. ఇది ఒక్క మాట మీరు గమనించండి. యు ఆర్ ఆల్ సిటిజన్స్ ఆఫ్ ది కంట్రీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ నాట్ కన్స్యూమ్ డ్రగ్స్ టు ప్రమోట్ ఎనీ కైండ్ ఆఫ్ యాంటీ నేషనల్ యాక్టివిటీ. నెక్స్ట్ థింగ్, ఈ బాడీ బిల్డింగ్ యాక్టివిటీస్ లో కూడా చాలా చోట్ల మెటంఫెటమిన్ వాడుతున్నారు, సింథెటిక్ డ్రగ్ వాడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి అన్ని డ్రగ్స్కు ప్రత్యేకంగా ఈగల్ ఫోర్స్ను ఏర్పాటు చేసింది. తెలంగాణలో మత్తు పదార్థాలను, వ్యసనాలను పూర్తిగా అరికట్టాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. డ్రగ్స్ నిర్మూలనలో ప్రభుత్వంతో పాటుగా పిల్లలు మత్తు పదార్థాలకు అలవాటు పడకుండా తల్లిదండ్రులు, టీచర్లు. నాగర్ కర్నూలు జిల్లా కలవకుర్తి మున్సిపల్ కేంద్రంలోని ఎస్సీ షాపింగ్ కాంప్లెక్స్ లో అర్హులకు కాకుండా అనర్హులకు దుకాణాలు కేటాయించారని ఆరోపిస్తూ దళిత నాయకులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. కేటాయింపులను రద్దు చేసి పారదర్శకంగా నిజమైన అర్హులకు షాపులు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. ఇప్పటికే కలెక్టర్ కార్యాలయంలో డిఆర్ఓ అలాగే ఎంఆర్ఓకు వినతి పత్రాలు అందజేసినట్లుగా తెలిపారు. సమస్య పరిష్కారం కాకపోతే ఆందోళనలు ఉధృతం చేసి అవసరమైతే కలెక్టరేట్ ముట్టడికి చేపడతామని హెచ్చరించారు. వివిధ రాజకీయ పార్టీల నాయకులు దీక్షకు సంఘీభావం తెలిపారు. దీక్షలు తప్పితే ఎలాంటి స్వార్థ రాజకీయాల కోసం చేతలం మీడియా తెలియజేస్తాం. నిర్మాణం ఆ 10 మందికి ముందు ఇచ్చి 24 మంది లిస్టులో ఆ 10 మంది కూడా కరెక్ట్ ఎలిజిబిలిటీ పర్సన్స్, సరి అయిన నిరుద్యోగులు ఉంటేనే ఇవ్వండి, లేకపోతే మాకు అవసరం లేదు. ఈరోజు ఈ దీక్షలకు ముఖ్య కారణం ఏంటంటే కల్వకుర్తి ప్రాంతంలో కూడా ఒక నాయకుడు అక్కడ చూస్తే ఎస్సీ షాపింగ్ కాంప్లెక్స్ ఉన్నది. అక్కడ వాళ్ళని అడిగితే ఎస్సీ షాపింగ్ కాంప్లెక్స్ కట్టిరని చెప్తే అక్కడికి వెళ్ళి నేను మహమ్నార్ వచ్చి దీని గురించి పూర్తి వివరణ తీసుకొని ఈ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం కొరకు ఇక్కడ ఉన్న హాస్టల్ను 99 సర్వే నెంబర్ మా పొలాలలో కట్టించి అక్కడ షిఫ్ట్ చేసి ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేయాలని. షాపింగ్ కాంప్లెక్స్ పూర్తి అయినాక టెండర్ ఏర్పాటు చేయాలి. టెండర్ ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు అవకాశం కల్పించాలి. నిరుద్యోగ యువత అందరూ కూడా కలెక్టర్ ఆఫీస్లో ఇంటర్వ్యూకి పిలిచి మీకు అందరికీ కూడా అర్హులైన నిరుద్యోగ యువకులకు అందరికీ కూడా సాహిత్యాలు చేయవస్తే చాలా రకాలుగా చాలా అవకాశాలు ఉన్నాయి మీకు. కానీ అనామకులైన దళిత యువకులకైనా మీరు అన్యాయం చేస్తే రానున్న రోజుల్లో మీకు పుట్టగతులు ఉండవని చెప్పి మిమ్మల్ని హెచ్చరించడం జరుగుతుంది. పోలవరం జిల్లా రాజబొమ్మంగి మండలంలో అక్రమంగా పశువులను తరలిస్తున్న బొలెరో పికప్ వాహనాన్ని పోలీసులు పట్టుకుని 9 పశువులను స్వాధీనం చేసుకున్నారు. సరైన అనుమతులు, వెటర్నరీ ఫిట్నెస్ సర్టిఫికెట్లు లేకుండా తరలిస్తున్నట్లుగా గుర్తించిన ఎస్ఐ వెంకటరావు ఆధ్వర్యంలోని బృందం వాహనాన్ని సీజ్ చేసి పశువులను గోశాలకు తరలించే చర్యలు చేపట్టింది. అక్రమ పశువుల రవాణాపై కఠిన చర్యలు కొనసాగుతాయని ఎస్ఐ హెచ్చరించారు. మాకు వచ్చిన సమాచారం మేరకు నిన్న సాయంత్రం రాజబొమ్మంగి R&B గెస్ట్ హౌస్ సెంటర్లో వెహికల్ చెకింగ్ నిర్వహిస్తుండగా ఒక బొలెరో పికప్ వ్యాన్లో 9 పశువులు హైవే కన్స్ట్రక్షన్
నెక్స్ట్ గోవులను కూడా రోడ్లపై వదిలేస్తున్నారు. వీటిని గమనించకుండా యువత చాలా ర్యాష్ డ్రైవింగ్ స్పీడ్గా వెళ్ళడం వల్ల యాక్సిడెంట్లు ఎక్కువగా అవుతున్నాయి. కనుక ఇవన్నీ ఐపీసీలో ఉన్న బిఎన్ఎస్లో ఉన్న చట్టాలను అనుసరించి వీళ్ళపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే గంజాయిని నిర్మూలించడం మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క మెయిన్ ఉద్దేశం. కనుక ఈ మధ్యన మనం వీటిపై విరివిగా దాడులు చేసి కేసులు చేయడం జరుగుతుంది. కనుక యువత ప్రతి ఒక్కరు గమనించాల్సింది కనుక గంజాయి ట్రాన్స్పోర్టేషన్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నా లేకపోతే గంజాయి సేవించిన వాళ్ళ మీద ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం రుయాడిలో మొహరం వేడుకలు భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రసిద్ధ హాసన్ హుస్సేన్ దర్గాలో తెలంగాణ, మహారాష్ట్ర నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి పీరీలను దర్శించుకున్నారు. త్యాగం, మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే మెహరం సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు, పీరీల ఊరేగింపులు, సాంప్రదాయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రుయాడిలో 300 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఉత్సవాలు ప్రతి ఏడాది వేలాది మంది భక్తులను ఆకర్షిస్తాయి. మరి ఎంతో ప్రఖ్యాతిగాంచినటువంటి దేవాలయం హుస్సేన్ మిషన్ ఎన్నో సంవత్సరాల నుంచి కొత్త సామరస్యంగా అందరూ అలాగే ముందు కూడా మరి యావత్ ప్రజానికానికి సుఖ శాంతులు దేవుని వారి ఆశీస్సులు అలాగనే ఇక్కడికి కూడా ప్రతి ఒక్కరూ వచ్చేసి మన యొక్క విన్నపాలు భగవంతునికి కనుక తప్పకుండా మనం దాదాపుగా సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఇవాళ జనాలందరూ కూడా నమ్మకంతో ఉన్నారు. ఇంకా వాళ్ళకి హిందువులు ముస్లింలు కలిసి చేసే పండుగ కాబట్టి దీన్ని ప్రకాశం జిల్లా ఒంగోలులో సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ తన కార్యాలయంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి వారి సమస్యలు పరిశీలించారు. అందిన వినతులను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. వరంగల్ జిల్లాలో అజంజాహి మిల్లు భూముల వేలాన్ని నిలిపివేసి ఆ భూములను మిల్లు కార్మికులకు కేటాయించాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు ఎర్రబెల్లి ప్రదీప్రావు డిమాండ్ చేశారు. ఓసీటీ ప్రాంతంలో జరుగుతున్న వేలాం నేపథ్యంలో కార్మికులు, ప్రజా సంఘాల నాయకులు నిరసన చేపట్టగా పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపై ధర్నాకు దిగారు. ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేసి కార్మికులకు భూములు కేటాయించాలని నాయకులు కోరారు. అయినా వాళ్ళకి ఇంతవరకు ఆ భూములు కొందరికి వచ్చి కొందరికి రాకపోయే వరకు రిపేర్డ్ అయ్యి ముసల్తనానికి ఉండి ఎంత అవస్థ పడతాడో చూస్తాను. వీళ్ళు గుడిసెలు వేసుకుంటారు. దయచేసి వాళ్ళని కూడా కొనొద్దని మీ ద్వారా చెప్తారు. గత వారం రోజుల నుంచి కూడా ప్రభుత్వానికి మెరబెట్టుకుంటా ఉన్నాం. అయినప్పటికీ కూడా అధికారుల బలంతో, పోలీస్ బలగాలతోటి దించి దౌర్జన్యంగా కనీసం మాట్లాడే అటువంటి స్వేచ్ఛ లేకుండా కూడా ఇవాళ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కొనేరు మీరు రకరకాలుగా వ్యాపారం చేసుకున్నా కానీ వదిలేసిళ్ళు సుప్రీంకోర్టు తీర్పులు అమలు చేయమని చెప్తా ఉన్నాం. దాన్ని కూడా పక్కకు పెట్టేసి అధిక లాభాల కోసం మీ వ్యాపారం చేస్తూ ఉన్నాం. ఇవాళ మిల్లుల దాదాపుగా 30 సంవత్సరాలు కష్టపడి మిల్లు నడిపించి పాలక వర్గాల యొక్క చేతిలో బలైపోయిన వాళ్లకు ఇలా జాగలు ఇవ్వడానికి కోసం సిద్ధమవుతా ఉన్నారు.
230 ఎకరాల భూమిని మొత్తంగా అమ్ముకొని 30 ఎకరాలు మిగిలిచ్చి అందులో కలెక్టరేట్ కట్టి మిగిలింది అమ్ముకోవడానికి కోసం ఇక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రభుత్వం వ్యతిరేకం. పోనీ ఇవన్నీ పక్క పెడదాం, సీఎం గారు ఇచ్చిన మాటలు కూడా ఇవాళ ఈ ప్రభుత్వం నిలుపుకోవట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి మంత్రి నిలుపుకోవట్లేదు, మురళీ గారు నిలుపుకోవట్లేదు. ఈ దౌర్జన్యం మరి కార్మికుల కాదయ్యా, మీరు వ్యాపారుల దగ్గర చేయండి. ఇదే జాగ్రత్త కార్మికులకి. పిర్ల పండుగ సందర్భంగా మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి తర్లుపాడు మండలం తుమ్మల చెరువు గ్రామంలోని ప్రసిద్ధ కాసిం స్వామి దర్గాను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. స్వామివారి ఆశీస్సులు పొందిన ఆయనకు భక్తులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామం మార్కెట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా సంభవించిన భారీ అగ్ని ప్రమాదంలో 40కి పైగా కూరగాయల దుకాణాలు దగ్ధమయ్యాయి. 3 ఫైర్ ఇంజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఘటనా స్థలాన్ని మంత్రి వాసంశెట్టి సుభాష్, ఆర్టీఓ సరళావతి పరిశీలించి బాధితులకు ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు వ్యక్తిగతంగా కూడా సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. సుమారు 11 గంటల సమయంలో ద్రాక్షారామ మార్కెట్ ఏరియాలో ఒక షాపు అది అయితే ఇంకా అదృష్టం ఎక్కడ ప్రాణ నష్టం అనేది జరగలేదు. అన్ని విధాలుగా ఈ ప్రభుత్వం నష్టపోయిన వాళ్ళని అన్ని విధాలుగా ఆదుకుంటుందని మాత్రం తెలియజేస్తా ఉన్నాను. దయచేసి అక్కడ ఇక్కడ చెదురుముదురు మాటలు వింటా ఉన్నాం. అప్పులు మళ్ళీ పెట్టి వీళ్ళ జీవితంలో గట్టిన అవ్వడానికి ఏ రకంగా అయితే వీళ్ళని ఆదుకోవాలనేది కూడా మేము కమిటీ వేయటం జరిగింది. ఆస్తి నష్టం కూడా రేపు సుమారు 9 గంటల సమయంలో ఆస్తి నష్టం కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ కూరగాయల షాపులు ఎన్నైతే ఉన్నాయో 40 నుంచి 60 షాపులు ఉంటాయి కాబట్టి ఆస్తి నష్టం అనేది అంచనా వేసి ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది. ధైర్యంగా ఉండండి, అధైర్యపడద్దు, ధైర్యంగా ఉండండి, మేము ఉన్నాం మీకోసం అని మాత్రం మీ అందరికీ చేతులు జోడించి నిర్ణయించుకుంటాం. ఏబీ బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఏవెంట్ తెలుగు న్యూస్. ఫస్ట్ ప్రయారిటీ ఏదైతే